తమ్ముడా, సేవకుడా, ఒక చిన్న గ్రామంలో నువ్వు చేస్తుండొచ్చు. నువ్వు బ్రతికాలం మొత్తం కష్టపడి ఒక 100 మందినే సంపాదించుండొచ్చు. కానీ ఆ 100 మంది నీకు కిరీటం అవుతుంది. అక్కడ నీ లైఫ్ వ్యర్థం కాలా. ఒక మారుమూలకు పోయావు, తిన్నావో తినలేదో, ఎలాంటి జీవితం అనుభవించావో, 4 ఆత్మల కోసం నీ జీవితం అంకితం చేసి కష్టపడ్డావు. రా నా కుమారుడు అని చెప్పి దేవుడు పిలిచి నేను ఎత్తిన కిరీటం పెడతాడు రేపు అక్కడ. నేను భూమి మీదకి పంపించినందుకు వ్యర్థం కాలేదు నీ జీవితం. రా రా నా కుమారి, రా. నా మాటలు విన్నావు, అర్థం చేసుకున్నావు, కదిలే దేవాలయంలాగా నాకు నిలయమయ్యావు, నన్ను నీలో నిలుపుకున్నావు, సమాజాన్ని ప్రభావితం చేశావు. తెలియనప్పుడు చీకట్లో బ్రతికినా తెలిసిన తర్వాత గొప్ప మార్పు నీలో చూశాను. నా సాక్షిగా ఉన్నావు. రా 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 అని పిలిచి నిన్ను దగ్గరకు తీసుకొని నిన్ను ముద్దాడి నేను ఎత్తిన ఆయన అతిశయ కిరీటమై ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీ కష్టం నా తండ్రికి తెలుసు. ఆయన అన్నాడు ప్రకటనలో, నీ కష్టమును నేను ఎరుగుదును, నీ సహనమును నేను ఎరుగుదును. నువ్వు ఎంత భరిస్తున్నావో నాకు తెలుసు. ఈరోజు నువ్వు పుట్టిన గ్రామమైన, ప్రదేశమైన, పట్టణమైన నిన్ను బట్టి ప్రభావితం కావాలి. నీలో ఉన్న నా యేసయ్యను బట్టి ప్రభావితం కావాలి. ఒక చిన్న ప్రార్థన గుంపును మొదలుపెట్టమ్మా. నీ ఇంట్లోనే సమకూర్చురా, తగ్గించుకో, నలుగురిని పలకరించు, ప్రార్థనకు పురికొల్పు. నీ ఇంటనే చిన్న పరిచర్య ప్రారంభించు. లేదా నీ ఎరుకలో ఉన్న ప్రాంతానికి వెళ్ళి ఒక చిన్న పని మొదలుపెట్టావు. అన్ని జనుల రక్షణ కోసం ప్రార్థన చేయి. వాళ్ళ రక్షణ కేంద్రంగా ఒక పని మొదలుపెట్టు. నువ్వు నీకు అవకాశం ఉంటే నువ్వు వెళ్ళు, లేకపోతే వచ్చేవారిని స్వాగతించు. అన్నా, అక్కోళ్ళు ఎవరన్నా వస్తే మా ఇంట్లో ప్రార్థన పెట్టడానికి నేను ఇష్టపడుతున్నాను అన్న. సమాజంలో ఉన్న నలుగురిని నేను సమకూరుస్తాను. అక్కోళ్ళు ఎవరన్నా వచ్చి మమ్మల్ని నడిపిస్తే ఇక్కడ పనికి నాంది పలకాలన్నా, ఇక్కడ పరిచర్య జరగాలన్నా ఆశ అన్నా అంటే ఆ విషయంలో కూడా మేము రెడీగా మిమ్మల్ని ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉన్నాం. లేదు, నీకు అవకాశం ఉంది, ఆ సమాజంలో నువ్వు దేవుని పని కొరకు నిలబడ్డావు, నీదొక భూమి ఉంది, నీకెంతో దేవుడు ఇచ్చుంటే ఒక స్థలాన్ని దేవుని కోసం కేటాయించు. నువ్వు పోయినా నీ సాక్ష్యం ఆ మందిరం ఉంటుంది. నేను చెబుతున్నా, నువ్వు మేడలు కడితే అమ్మేస్తారు, మిద్దెలు కడితే అమ్మేస్తారు, పొలాలు కొంటే అమ్మేస్తారు. అందులో మందిరం కడితే దాన్ని అమ్మలేడు. చూడు, నువ్వు సంపాదించేవన్నీ తిరిగి నెక్స్ట్ జనరేషన్ ఊదేస్తారు. కానీ దేవుని కొరకు నువ్వు కేటాయించింది మాత్రం నీ నామములో దేవుని పేరిట అది నీ కొరకు స్థిరంగా ఉంటుంది.